ఆత్మలో వర్ధిల్లాలి అంటే మనము మన హృదయాన్ని ఏం చేయాలి? సరి చేసుకోవాలి. అసలు ఇది ఎందుకు మనం మాట్లాడుకోవాలి అంటే, చక్కగా రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటున్నాడంటే, పాపం వల్ల వచ్చు జీతము పాపం వల్ల వచ్చు జీతము అంటే మనం చేసే ఒక పాపపు పనికి దానికి మనం ఏం సంపాదించుకున్నాము? ఆ! చావు. అర్థమవుతుందా? చావుని సంపాదించుకుంటున్నాం. మనం పాపపు పని చేయడం వల్ల మనం సంపాదించుకున్నది ఏంటంటే చావు. ఇది ఎలాగ సంభవిస్తుందంట? ఈ పాపం వల్ల సంభవిస్తుంది. అందుకే అంటున్నాడు, ఆయన జాగ్రత్త పడమంటున్నాడు. చూడండి, క్రీస్తు తండ్రి అయిన దేవుడు మనందరికీ ఏమిస్తున్నాడు అంటే అవకాశాలు ఇస్తున్నాడు. వినాలి, జాగ్రత్తగా వినాలి. దేవుడు ఏమిస్తున్నాడు? అవకాశాలు ఇస్తున్నాడు. చూడండి, నినివే పట్టణానికి దేవుడు ఏమిచ్చాడు? అవకాశాన్ని ఇచ్చాడు. అది పాపంతో ఉంది, వారు పాపంతోనే చనిపోతారు, పాపంతోనే మరణిస్తారు. కాబట్టి దేవుడు వారికి ఏమి ఇచ్చాడు? అవకాశం ఇచ్చాడు. అలాగే తన బిడ్డలకు దేవుడు ఏమిస్తున్నాడు? తన బిడ్డలంటే ఎవరు? మనమే. అంటే దేవుడు మనకేమిస్తున్నాడు? దేవుడు నాకేమిచ్చాడు? నీకేమిచ్చాడు? అవకాశం ఇచ్చాడు. మనందరికీ దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశం ఇచ్చినప్పుడే దాన్ని మనం సరి చేసుకోవాలి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి? మనం సరి చేసుకోవాలి. మనందరికీ అవకాశాలు ఇస్తున్నాడు కాబట్టి దాన్ని సరి చేసుకోవాలి. ఎప్పుడు సరి చేస్తున్నాడు? ఇప్పుడు ఎలాగిస్తున్నాడు? వాక్యానుసారంగా తన మందిరంలో కూర్చున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? సరి చేస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. చూడండి, 6 రోజులు దేవుడు మనల్ని పనికి వాడుకోమన్నాడు. 7వ రోజు ఎక్కడికి రమ్మన్నాడు? ఆరాధనకి రమ్మన్నాడు. ఎందుకు రమ్మన్నాడు? ఆయన ఆరాధించడానికి ఒకటైతే, ప్రాముఖ్యంగా ఈ లోకంలో ఉన్న సమస్త దుష్టత్వమును ఎదిరించాలి అంటే, నిలబడాలి అంటే ఆరాధనకు వచ్చినప్పుడు దేవుడిచ్చే బలమును సంపాదించుకొని మిగతా రోజులంతా ఎదుర్కొనే శక్తులను మనం ఏం చేయాలి? ఆ బలంతో పోరాడాలి. అది పోరాడాలి అంటే మిగతా రోజులున్న ప్రతిరోజు ఉన్నటువంటి సమస్యలతో పోరాడాలి అంటే దేవుడు మనకిస్తున్నటువంటి ఆదివారం రోజున ఆ శక్తులను, ఆ బలాన్ని మనం ఏం చేసుకోవాలి? పొందాలి. అందుకే ఆయన మందిరానికి ఆయన ఏం చేయమంటున్నాడు? రమ్మంటున్నాడు. ఆరాధనకు రమ్మంటున్నాడు. ఇదిగో సమస్త లోకంలో మీరు సమస్త బాధలు, శ్రమలు అనుభవిస్తున్నారు, నా యొద్దకు రండి అంటున్నాడు ఆయన. నా యొద్దకు రండి అంటే చచ్చిపోయి వెళ్ళిపోతావా నువ్వు లోకానికి? అట్లా వెళ్ళలేవు కదా. యొద్దకు రండి అంటే ఎక్కడికి రమ్మంటున్నాడు ఆయన? ఆయన సంఘానికి, ఆయన మందిరానికి, ఆయన జీవితం, ఆయన వాక్యానుసారమైన జీవితంలోనికి రమ్మంటున్నాడు నిన్ను. ఆయన వాక్యంలోనికి రమ్మంటున్నాడు. ఆయన మాటలోనికి, ఆయన ఇస్తున్నటువంటి వెలుగులోనికి, ఆయన ఇస్తున్నటువంటి రక్షణలోనికి నిన్ను రమ్మంటున్నాడు. నేను నిన్ను బలపరుస్తానంటున్నాడు. మీరు నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని బలపరుస్తాను. మీరు నా యొద్దకు రండి, నేను మీకు సహాయం చేస్తాను. మీరు నా యొద్దకు రండి, మీకు ఏది కావాలో నేను ఇస్తాను. నేను మిమ్మల్ని బలపరుస్తున్నాను. అందుకని మనం ఆరాధనకు ఏం చేయాలి? వెళ్ళాలి. దేవుడు వాక్యానుసారంగా మనల్ని బలపరుస్తున్నాడు. దేవుడు వాక్యానుసారంగా మనల్ని నడిపిస్తున్నాడు. మన పాపములను ఆయన ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. ఎప్పుడైతే మన పాప క్షమాపణ పొందుతామో, దేవుని మందిరానికి వచ్చి నేను పాప క్షమాపణ పొందాలనుకుంటున్నాను దేవా, నాలో ఉన్న ఈ దుష్టత్వాన్ని, ఈ చెడుతనాన్ని తీసివేయి అన్నప్పుడు దేవుడు సహాయం చేస్తున్నాడు. అది ఎప్పుడంటే చక్కగా ఆత్మీయంగా మన సంఘంలోకి వచ్చి ఆత్మానుసారంగా మన దేవుని ఆరాధించినప్పుడు ఈ దుష్టత్వం అంతటిని మనం ఏం చేసుకుంటాము? విడిచిపెట్టేస్తాం, పోగొట్టేసుకుంటాము. దేవుడు నీకు ఆ సహాయం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఈ ప్రతి ఆదివారమున దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ప్రతి ఆదివారమున నువ్వు సరి చేసుకోవాలి. ప్రతి ఆదివారమున నువ్వు మరలా మార్చుకుంటూ నువ్వు దేవుని యొద్దకు రావాలి, దేవుని సంఘానికి రావాలి. కాబట్టి నినివే పట్టణానికి దేవుడు ఎలాగ అవకాశం ఇచ్చాడో మనకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ అవకాశం ఏమిటి అంటే నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టడానికి, శరీర జీవితాన్ని విడిచిపెట్టడానికి, అలాగే ఆత్మలో ఏమవ్వాలి? వర్ధిల్లడానికి. ఆత్మలో వర్ధిల్లడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడు అదే నినివే పట్టణమే అనుకుందాం. పాపముతో ఉన్నారు అందరూ. ఈ పాపంతో ఉన్న వారందరూ ఏం చేశారు? పాపంతో ఉంటే పాత నిబంధన కాలంలో వెళ్ళి ఏం చేస్తారు? బలులు అర్పిస్తారు. అంటే ఏంటి? దేవుని ఆ దేవాలయమునకు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు?
బలులు అర్పిస్తారు. కొంతమంది అనుకుంటున్నారు, నేను పాపం చేయలేదు కదా, మరి దేవాలయంలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటాడు. అర్థమైందా? నేను పాపం చేయలేదు కదా, మరి దేవాలయంతో నాకేంటి పని? నేను చక్కగా నా పని నేను కష్టపడి సంపాదించుకొని, నా భార్యకు, నా బిడ్డలకు నేను ఎవరిని ఒక మాట అనింది లేదు, ఎవరిని తిట్టింది లేదు. పాపపు శరీర కోరికలు, శరీర ఆలోచనలు ఏమీ లేవు. కాబట్టి నేను దేవాలయంకి వెళ్ళాల్సిన పని లేదు. ఇంట్లో కూర్చోవచ్చు అనుకుంటారు. నేనేం పాపం చేయలేదు కదా, దేవుడితో నాకేంటి సంబంధం, నేను ఇంట్లో కూర్చుంటాను అనుకుంటారు. కానీ కానీ మనము ఆత్మీయంగా ఎదిగి దేవుని రాజ్యమునకు చేరాలి అంటే దేవుడు ఏర్పరిచినటువంటి సంఘంలో, దేవుడు ఏర్పరిచినటువంటి ఆ మందలో మనం ఏమవ్వాలి? ఉండాలి. మనం ఆ మందలో మనం ఉండాలి. ఆ సంఘంలో మనం ఉండాలి. ఆ సంఘమునకు ఏం చేయాలి? మనం రావాలి. కాబట్టి దేవుడు ఇస్తున్నాడు అవకాశము. దేవుని విషయంలో నువ్వు ఏది వెనకబడ్డా దాన్ని మరలా సరి చేసుకునే అవకాశం దేవుడు మనకు ఇస్తున్నాడు. కాబట్టి నినివే పట్టణం వారికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసుకున్నారు? సరి చేసుకున్నారు. చక్కగా సరి చేసుకున్నారు. ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేశారు. దేవా, నువ్వు నాకు అవకాశం ఇచ్చావు, ఇదిగో నేను సరి చేసుకున్నా. ఈ రోజే, రేపు కాదు, ఈ రోజే నేను సరి చేసుకున్నా. ఈ ఆదివారమునే నేనేం చేస్తున్నాను? సరి చేసుకుంటున్నా. ఇదిగో దేవా, నా పాపపు జీవితాన్ని ఇదిగో విడిచిపెట్టేస్తున్నాను, అది తీసేస్తున్నాను. దేవుడు చక్కగా చెప్తున్నాడు, నేను మరెన్నడూ నేను ఆ పాపమును జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. ఎంతమందికి తగ్గుతుంది ఈ విషయము? ఎంతమందికి తగ్గుతుంది? ఆత్మలో వర్ధిల్లాలి అనుకుంటూ కొన్ని పాపము చేసేస్తూ ఉంటారు కొంతమంది క్రైస్తవులు. వాళ్ళు ఎంతో వేదన పడుతూ ఉంటారు, ఎంతో బాధపడుతూ ఉంటారు. ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, అరే నేను తెలియకుండా చేసేసినటువంటి పని, తెలియని ఆలోచనలో జరిగినటువంటి పని, ఇలాగ వెళ్ళిపోతున్నటువంటి పని, దీనికి ఏంటి నాకు అంటే దేవుడు ఇదిగో అవకాశం ఇస్తున్నాడు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నీ కన్నులు మూసుకుపోయినాయి, గుడ్డితనంతో నీ కన్నులు మూసుకుపోయి ఉన్నాయి, అజ్ఞానంతో నువ్వు మూసుకుపోయి ఉన్నావు. ఇదిగో వాక్యం ద్వారా మరలా నీ కన్నులు తెరుస్తున్నాడు ఆయన. వాక్యం ద్వారా నీ కన్నులు తెరుస్తున్నాడు. ఆ జీవితాన్ని విడిచిపెట్టే అవకాశము దేవుడు నీకు ఇస్తున్నాడు. మరెన్నడూ నేను అవి జ్ఞాపకం చేసుకోను, అది నీ ప్రవర్తనను బట్టే నేను జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. నేను నిలబడ్డాను, మరలా స్థిరంగా నిలబడి దేవునిలోనికి నేను ముందుకు సాగుతున్నాను, దేవునిలోకి ముందుకు సాగుతున్నాను. దేవుడు ఇచ్చినటువంటి అవకాశం సద్వినియోగం చేసుకోండి. మనలో ఇంకా ఎవరైనా పాపపు ఆలోచనలు, పాపపు తలంపులతో, చెడ్డ కార్యములతో, చెడ్డ దుష్టత్వముతో ఇంకా ఈరోజు మనము ఈ మందిరంలో ఈ సమయమున మనం ఉన్నట్లయితే దేవుడు ఇస్తున్నటువంటి అవకాశమును సద్వినియోగం చేసుకొని నీ పాపపు జీవితం అంతా నేను విడిచిపెడుతున్నాను దేవా అని దేవునితో మీరు సమాధాన పడండి. దేవునితో సమాధాన పడండి. ఇంకెన్నడూ ఆయన జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆ పాపములను ఇదిగో ఈరోజే కాల్చివేసేయండి. మిమ్మల్ని మీరు పరిశుద్ధతగా స్థిరపరచుకోండి. ఆత్మీయ స్థిరత్వంలోనికి మీరు వెళ్ళండి. దేవుడు ఇస్తున్నటువంటి అవకాశం. ఏమంటున్నాడు? పాపం వల్ల వచ్చు జీతము మరణము. అదే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అంటున్నాడు చూడండి. నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి అంటున్నాడు. ఏం కావాలి అంటున్నాడు? ఆత్మలో వర్ధిల్లాలి అంటున్నాడు. ఏమంటున్నాడు? మిమ్మల్ని పరిశుద్ధులగుటకే నేను పిలుచుకుంటున్నాను అంటున్నాడు. పరిశుద్ధులగుటకే పిలుచుకుంటున్నాను. ఎవరో దేవుని లేని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళామనుకోండి. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మన దేవుని గురించి, క్రైస్తవుని గురించి తెలియదు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్దాం. వెళ్ళి నీకు పరిశుద్ధత కావాలనుకుంటున్నావా, అపరిశుద్ధత కావాలనుకుంటున్నావా అని అడిగామనుకోండి, వెంటనే ఏం చెప్తాడు? సహజంగా పరిశుద్ధత కావాలనుకుంటాడు. ఎవరైనా బాగుండాలనుకుంటాడు. వెంటనే ఏమీ తెలియదు ఆయనకి, వాక్యం గురించి ఏమీ తెలియదు. కానీ ఆయన ఆలోచన ఏం కావాలనుకుంటున్నాడంట? పరిశుద్ధత కావాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఏమీ తెలియని వ్యక్తే పరిశుద్ధత కావాలి అనుకుంటున్నప్పుడు మన తండ్రి అయిన దేవుడు మనల్ని ఎలాగ కావాలనుకుంటున్నాడు? పరిశుద్ధుడిగా ఉండాలనే అనుకుంటున్నాడు. మీరు అందరూ పరిశుద్ధంగా ఉండాలని అనుకుంటున్నాడు దేవుడు. కాబట్టి మనలందరినీ ఎలాగ పిలుస్తున్నాడు ఆయన? పరిశుద్ధులగుటకే ఆయన మనలను పిలుచుకుంటున్నాడు. పరిశుద్ధులగుటకే ఆయన పిలుచుకుంటున్నాడు. కానీ ఈ పరిశుద్ధత నుండి మనల్ని వేరు చేసేది ఏంటంటే మన శరీర దురాశలంట, శరీర కోరికలంట, శరీర ఆలోచనలంట. ఇవేం చేస్తుంది? మనలను దూరం చేస్తుంది, పరిశుద్ధత నుంచి దూరం చేసేస్తుంది. ఆత్మీయంగా మనం ఎదగాలి అంటే శరీర ఆలోచనలను మనం ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. శరీర కోరికలను
విడిచిపెట్టాలి. శరీర తలంపులను మనం ఏం చేయాలి? అధిగమించాలి. దేవునిలో ఉన్న లేకపోయినా ప్రతి మనిషికి కంట్రోల్ చేసుకునే సామర్థ్యం ఉంటది. కానీ నువ్వు వాటిని ఎదిరించి దాన్ని అధిగమించాలి అంటే ఇదిగో దేవుని వాక్యంలోనే ఉంటది. దేవుని వాక్యమును నీకు కావాలి. దేవుని వాక్యమును కావాలి. కాబట్టి దేవుని వాక్యము నిన్ను సరిచేస్తది. దేవుని వాక్యము పరిశుద్ధపరుస్తది. దేవుని వాక్యమును నిన్ను ఆత్మీయంగా ఏం చేస్తుంది? అది బలపరుస్తుంది. కాబట్టి శరీర దురాశలకు లోబడద్దంటున్నాడు. ఎందుకంటే అది చావునకు లోనైనది. చావునకు లోనైనటువంటి పాపమును నీ దేహంలో అది ఏం చేస్తుంది? ఏళ్తుంది. నీ హృదయంలోకి వచ్చింది. ఎలాగో వచ్చిందంటే నీ కంటి ద్వారా వచ్చింది. నీ కంటి ద్వారా నుంచి అది ఎక్కడికి వెళ్ళింది? నీ హృదయంలోనికి వెళ్ళింది. ఆ పాపపు ఆలోచన ఇప్పుడు నీ ఎక్కడ ఉందంటే నీ హృదయంలో ఉంది. ఇప్పుడు నువ్వు నిర్ణయించుకుంటావు పాపము చేయాలా వద్దా. ఇప్పుడు నువ్వు కంట్రోల్ నీ చేతిలోకి తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. కంట్లో నుండి హృదయంలోనికి వెళ్ళినటువంటి పాపము ఇప్పుడు చెయ్యాలా వద్దా అన్న నిర్ణయాన్ని నువ్వు చేయబోతున్నావు. ఇప్పుడు చేయబోతున్నావు అంటే నువ్వు ఏం ఆలోచించాలి? చేస్తే ఏంటంటే పాపం వల్ల వచ్చు జీతము మరణము. నేను దేవునికి విరుద్ధంగా బ్రతికినటువంటి వాడిని, దేవునికి విరుద్ధంగా జీవించినటువంటి వాడిని. కాబట్టి ఆ చెడ్డ తలంపులు, చెడ్డ పాపం నేనేం చేయాలి? విడిచిపెట్టాలి. చేస్తే పాపం అవుతుంది. అదే చేయకుండా ఉంటే నువ్వు ఆత్మీయంగా దేవునిలో ఎదుగుతావు. ఇది కాదు దేవునికి కావాల్సింది. ఇది కావాలంటున్నాడు. మీరు ఆత్మీయంగా ఎదగాలి అంటున్నాడు. ఆత్మలో వర్ధిల్లాలి అంటున్నాడు. ఎందుకంటే శరీరం ఏమవుతుంది? మట్టిలో కలిసిపోతుంది. మళ్ళా దేవుని యొద్దకు చేరేదేంటి? ఆత్మ. ఆయన కోరుకునేది ఏంటి? ఆత్మను కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ దేహం అనేది శరీరం మట్టిలో కలిసిపోతుంది. తిరిగి దేవుని యొద్దకు చేరేదేంటి? ఆత్మ. కాబట్టి దేవుడు ఆ ఆత్మనే పరిశీలిస్తున్నాడు. దేవుని యొద్దకు రావాలి అంటే ఇదిగో ఆత్మను వర్ధిల్ల చేసుకొని మన దేవుని యొద్దకు వెళ్ళాలి. కాబట్టి ఆత్మ విషయంలో అందరూ సిద్ధపడి ఉండాలి. ఆత్మీయంగా బలపరచబడాలి. ఆత్మలో మనం ఉండాలి. కాబట్టి ఈ ఆత్మను వర్ధిల్ల చేయాలంటే, ఆత్మలో ఉండాలి అంటే ఈ శరీరమును, హృదయ ఆలోచనలు మనం ఏం చేసుకోవాలంటే కంట్రోల్ చేసుకోవాలి. ఆ ఆలోచనలు మనం ఏం చేయాలంటే నియంత్రించుకోవాలి. దాన్ని స్థిరంగా మనము పట్టుకొని, ఆ కంట్రోల్ అనేది మనం పట్టుకొని ఉండాలి. లేని యెడల మనం ఏమవుతామంటే జారిపోతూ ఉంటాము. కాబట్టి అది ప్రతి నిమిషం నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం చూడండి. హృదయం అన్నిటికంటే మోసకరం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన చూడండి, హృదయము అన్నిటికంటే మోసకరమైనదంట. నీ నోరు అబద్ధం చెప్పిన మనసాక్షి, నీ లోపల నీ మనసాక్షి నువ్వు చెప్పేది అబద్ధం అని చెప్పేస్తుంది, గద్దించేస్తుంది. ఈ మనసాక్షిని ఎవరు పెట్టారు లోపల అంటే దేవుడు పెట్టాడు. రేపు నీ గురించి తీర్పు దినమున నీ గురించి దేవునికి చెప్పేది ఏది అంటే నీ మనసాక్షి చెప్పింది ముందు. ఇదిగో వీడు తప్పు చేశాడు, పలానా రోజు తప్పు చేశాడు. నువ్వు మర్చిపోవచ్చు కానీ నీ మనసాక్షి చెప్పేస్తుంది. కాబట్టి దేవుడు నీ హృదయంలో పెట్టినటువంటి మనసాక్షి చెప్పిన మాట జాగ్రత్తగా నువ్వు విను. కాబట్టి ఈ మనసాక్షి హృదయము అంతా మన దేహంలో, మన ఆలోచనలోనే ఉంటుంది. అది కనిపించే అవయవం కాదు. కాబట్టి హృదయం ఎక్కడుందంటే మనలోనే ఉంది. ఈ ప్రతిదీ ఆ హృదయంలోనికి నువ్వు పరిశీలించుకుంటూ చేసుకున్నప్పుడు ఏది మంచి ఏది చెడు అని నువ్వు విడదీసుకొని చేసినప్పుడు నువ్వు ఆత్మలో ఏమవుతావంటే వర్ధిల్లుతావు. ఎందుకంటే మరలా చెప్తున్నాను, దేవునికి ఏం కావాలి? అదే ఆత్మ. ఆ ఆత్మలోనే నువ్వు దేవుని ఆరాధించాలి. ఆత్మతోను సత్యంతోను దేవుని ఆరాధించాలి. మనం స్థిరపడినప్పుడు మన ఆరాధన ఎప్పుడు ఫలితంగానే ఉంటుంది. ఆత్మతో ఆరాధించినప్పుడు ఎప్పుడు ఏమవుతుంది? అది ఫలితంగానే ఉంటుంది. కానీ మనము ఆ ఆత్మలో లేకుండా దేవుని ఆరాధనకు వచ్చేస్తూ ఉంటాము. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఈ బల్బులు ఎలా ఉన్నాయి, ఈ ఫ్యాన్లు ఎలాగున్నాయి, ఈ మైకులు ఇవన్నీ ఎలాగున్నాయో నిమిత్త మాత్రంగా, అలాగే మనం కూడా నిమిత్త మాత్రంగానే ఉంటాము. వచ్చారు అంటే కానీ ఆత్మలో మనం లేము. కాబట్టి దేవుడు అది కోరుకుంటున్నాడు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇంతకాలం మళ్ళా మీరు సరి చేసుకోలేదు కాబట్టి మరలా మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. మీ జీవితాన్ని మీరు ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాలి. పాపం అనేది దేవునికి విరుద్ధమైనటువంటిది. పాపం అనేది దేవునికి అసహ్యమైనటువంటిది. పాపపు ఆలోచన అనేది దేవునికి
అదొక చండాలమైనటువంటిది. కాబట్టి తన బిడ్డలు ఎప్పుడు ఆ పాపము లేని వారుగా దేవుడు చూస్తాడు. పాపము లేని వారుగా దేవుడు ఇష్టపడుతున్నాడు వారిని. పాపము లేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళంటేనే దేవునికి ఇష్టము. కాబట్టి వాళ్ళకే దేవుడు మేలులు, ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటాడు. అటువంటి వారికే దేవుడు తన ఆలోచన తన కుటుంబం మీద ఉంచి వారిని నడిపించాలనుకుంటాడు. పాపం లేని వారుగా మనం ఉండాలి. ఏమంటున్నాడు ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. మోసకరమైనది. మనము చూసే ప్రతిది ఈరోజు ఎక్కడికెళ్తుందంటే హృదయంలోనికి చేరుకుంటుంది. చాలా ఈ లోకంలో చాలా 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 పాపపు ఆలోచనలు ఉంటున్నాయి లోకంలో. ఈ ప్రపంచమంతా తిరిగితే అవి భయంకరమైనటువంటి పాపపు లోకాలు చాలా కనపడుతున్నాయి. పాపపు తలంపులు చాలా కనపడిపోతున్నాయి. కాబట్టి వాటన్నిటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. దాన్ని మనం తీసుకోకూడదు. ఇప్పుడు అసలు మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే కొన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా, యూట్యూబ్‌లో అయినా, ఏదో సోషల్ మీడియాలో ఏది ఓపెన్ చేసినా ఫోన్‌లో ఫ్రెండ్ యాప్ కావాలని వస్తూ ఉంటుంది. ఫ్రెండ్ యాప్ కావాలా? ఒంటరిగా ఉన్నారా? ఒంటరిగా బాధపడుతున్నారా? ఎవరు ఫ్రెండ్స్ లేరా? కాబట్టి ఈ ఫ్రెండ్ యాప్‌ని డౌన్లోడ్ చేయండి. ఇందులో మీకు ఫ్రెండ్స్ దొరుకుతారా అని. అంటే ఎట్లాగ వల వేస్తుందో చూడండి మనుషులకు. ఎట్లాగ వల వేస్తుందో. క్రైస్తవులు స్థిరపడచ్చేమో కానీ అనేక మంది ఆ వలలో ఏమవుతున్నారు? చిక్కుబడిపోతున్నారు. యవనస్తులు క్రైస్తవులు కూడా ఏమవుతున్నారు? చిక్కుబడిపోతున్నారు. ఏదైనా లింక్ ఓపెన్ చేస్తే చాలు ఈరోజు విరుద్ధమైనటువంటివి అన్నీ కూడా అందులోకి వచ్చేస్తున్నాయంట. అంటే ఎట్లాగ వల వేస్తుందో చూడు. అంటే నీ హృదయమును, నీ ఆత్మను దేవుని యొద్దకు చేరకుండా వెళ్ళడానికి ఎన్ని వలలు వేస్తుందో చూడు అది. దానిలో మనం చిక్కుపోతున్నాము. ఈరోజు అనేక మంది చిక్కుకుపోయి ఉన్నారు. మన మధ్యన కూడా ఈరోజు చిక్కుకున్నటువంటి అనేక మంది కూడా ఉన్నారు. కాబట్టి ఆటి నుండి బంధకములు కావాలి అంటే దేవుని వాక్యముతోనే నువ్వు సాధ్యపడతావు. అండ్ నీ నీ స్థిరమైనటువంటి నిర్ణయము చప్పునే నువ్వు అందులోంచి బయటికి రాగలుగుతావు. నీ స్థిరమైనటువంటి నిర్ణయము చప్పుననే నువ్వు ఆ వలలో నుండి నువ్వు బయటికి రాగలుగుతావు. నువ్వు బలంగా నేను వెళ్ళిపోవాలి, నేను ఉండవలసినటువంటి స్థితి ఈ వలలో కాదు, నేను బయట పడాలి అని ఎప్పుడైతే నువ్వు స్థిరంగా నిర్ణయించుకుంటావో అప్పుడే నువ్వు అందులో నుంచి నువ్వు బయటికి రాగలుగుతావు. కానీ లేదంటే పాపము నీ దేహమును నిన్ను ఏలనేస్తుంది. ఆ పాపము గనక నిన్ను ఏలింది అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మరణానికి. పాపం వల్ల వచ్చి జీతము మరణానికి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి మనము స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకుందాం. నేను ఎవరిని? క్రైస్తవుని. నేను పరిశుద్ధుని అవడానికే నేను పిలిచాను. నన్ను పవిత్రులు అవ్వమని అంటున్నాడు నా దేవుడు. ఆత్మీయంగా ఆరాధించమంటున్నాడు. ఆత్మీయ స్థితిలోనే ఉండమంటున్నాడు. చెడ్డ కార్యములు, చెడ్డ తలంపులు అసలు నా జోలికి రానివ్వు మాకు. నువ్వు జాగ్రత్త పడుము. నీ హృదయం మోసకరమైనది, దాన్ని నువ్వు స్థిరపరచుకో అంటున్నాడు దేవుడు. నన్ను స్థిరపరచుకుంటున్నాడు. ఇప్పుడు నేను నిర్ణయం తీసుకుంటున్నా, నేను స్థిరపరచుకోవాలి. నేను దేవుని కుమారుడును, దేవుని బిడ్డను. ఈరోజు నేను నిజంగా ఒకటే ప్రార్థన చేసుకుంటా. ఇదిగో ఆ పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళు చిట్ట చివరి నేనైనా చాలనుకుంటా. నేను ముందెళ్ళిపోవాలని నేను ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలా. మనం కూడా అట్లా ఉండాలి. ఎందుకంటే మన ఆలోచనలు, తలంపులు లోకంలో దేవునికి విరుద్ధంగా ఉన్నాయి అంటే మనం దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేము. కాబట్టి మీ ప్రార్థన ఎల్లప్పుడు, అయ్యా నేను చేసిన అపరాధములు ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని అంటున్నావు కదా. అవును తండ్రి, అవన్నిటిని నువ్వు తీసేసావు అంటున్నావు కదా. ఇదిగో తండ్రి, చిట్ట చివరి వాడిగా నేనున్నా చాలయ్యా. ఆ రాజ్యంలో నేను ఏదో ఒక మూలన, మీరు ఎక్కడో ఒక చోట ఉన్నారు, ఏదో ఒక మూలన ఉన్నా చాలంటాడు. జక్కయ్య గారు చెట్టు ఎక్కారు. దేవుడు కనపడతాడేమో అని చెట్టు ఎక్కాడు. మనము కూడా అట్లాగా పరలోక రాజ్యంలో ఒక మూల నుండి దేవుడిని చూస్తున్నా మనకు సరిపోద్ది. అంటే మనం మరణాన్ని తప్పించుకున్నాం అన్నమాట. అగ్నిలోనికి వెళ్లకుండా ఆ చక్కటి దేవుని రాజ్యంలో మనం ఉండబోతున్నాము. దేవుడు ఇస్తున్నటువంటి అవకాశం అది. ఇదంతా ఎవరికి ఇస్తారంటే దేవుడు మనలో స్థిరపరిచినటువంటి ఆత్మను వర్ధిల్ల చేస్తేనే తప్ప, ఆత్మను ఆర్పకుడు అంటున్నాడు ఆయన. చూడండి, ఆత్మను ఆర్పకుడు. ఈ ఆత్మ ఎలాగ ఆరిపోతుందంటే నీ శరీర కోరికల చేత, నీ హృదయ తలంపుల చేత ఆత్మ అనేది ఏమవుతుంది? ఆరిపోతుంది. అది డామినేట్ చేస్తున్నాయి. ఆత్మ ఎదగట్లేదు కాబట్టి ఆరిపోయిందంటే దాని అర్థం ఆత్మని ఎదగట్లా. అది ఎదగనీయకుండా చేస్తున్నావు నువ్వు. ముండ్ల పొదల్లో విత్తనాలు వేసినప్పుడు ఆ ముండ్ల పొదలు దాన్ని ఏం చేస్తుంది? ఎదగనీయకుండా చేస్తుంది. అట్లాగే ఎదగనీయకుండా అది కూడా చేస్తుంది. ఎదగనీయకుండా చేస్తుంది. నిన్ను బలవంతంగా అణచివేస్తుంది. ఏంటి అణచివేస్తుంది అంటే నీ శరీర కోరికలు,
ఆలోచనలు. ఆత్మలో వర్ధిల్లకుండా చేస్తుంది. కాబట్టి ఆత్మలో నువ్వు వర్ధిల్లాలి అంటే నీ హృదయాన్ని నువ్వేం చేసుకోవాలి? హృదయాన్ని ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. నీ హృదయాన్ని సరి చేసుకోవాలి. సామెతల్లో చక్కగా మాటలు రాయబడ్డాయి. సామెతలు 4వ అధ్యాయం 24వ వచనము. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఎందుకు చెప్తున్నాడు దేవుడు? చూడండి, మన ఆలోచనలన్నీ రావటానికి ఒక కారణము ఆ హృదయంలోనికి వెళ్ళిపోతున్నాయి. ఆయన ఏమంటున్నాడు? హృదయమును కాపాడుకొనుము. నువ్వు నోటి నుంచి మాట్లాడే మాట కూడా మనం అంటాం హృదయంలో నుండి నోటి నుంచి వస్తుంది అంటూ ఉంటాం. అది మనకి ఒక్కోసారి మనం నోటితోనే అన్నాం అనుకుంటాం, కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో ఉంది కాబట్టి, హృదయంలో అలాంటి మాటలు ఉన్నాయి కాబట్టి ఆ మాటలు వస్తున్నాయి. ఏమంటున్నాడు? హృదయమును కాపాడుకోండి అంటున్నాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. మరలా హృదయమును కాపాడుకుంటున్నాడు. ఇంతకీ ఈ హృదయం ఏంటంటే, నువ్వు ఆత్మలో వర్ధిల్లడానికి ప్రాముఖ్యమైనది వంటిది ఈ హృదయమే. ఆత్మలో వర్ధిల్లాలి అంటే ఈ హృదయాన్ని నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. అప్పుడే నువ్వు అదే నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోపోయావంటే నువ్వు ఆత్మలు అసలు వర్ధిల్లలేవు. హృదయానికి వచ్చేటటువంటి హృదయంలో నీ ఆలోచనలు ఏంటంటే, వచ్చినప్పుడు అవి ఎటువంటి ఆలోచనలు అని నువ్వు గ్రహించాలి. కాబట్టి ఏమంటున్నా? నీ హృదయమును కాపాడుకో నీ హృదయమును. అలాగే ఇంకొక మాట రాయబడింది, అదే సామెతలు 23:19 చూడండి. నా కుమారుడా, నీవు విని జ్ఞానం తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకో నీ హృదయమును. ఇప్పుడు యథార్థమైనటువంటి త్రోవ ఏది? క్రీస్తు మార్గమే యథార్థమైనటువంటి త్రోవ. అది ఒకటి. ఇప్పుడు యథార్థమైనటువంటి త్రోవ, మనము సరైనటువంటి మార్గంలోనే మనం వెళ్ళాలి. పాపపు మార్గంలో మనం వెళ్ళకూడదు. మోసపూరితమైన ఆలోచనల మార్గంలో మనం వెళ్ళకూడదు. ఎందుకంటే లోకంలో ఇటువంటి మార్గాలు ఉన్నాయి, ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి. న్యాయంగానే మనం వెళ్ళాలి. అది మనకు నష్టాన్ని కలుగజేస్తున్నా, అది మన చావునే కోరుకుంటున్నా, మన మరణాన్ని సంభవించినప్పటికీ మనం న్యాయమైనటువంటి మార్గంలోనే వెళ్ళాలి. న్యాయమైనటువంటి మార్గంలో వెళ్తేనే మనల్ని దేవుడు చూస్తాడు. అర్థమైందా? మనం న్యాయంలోనే వెళ్ళాలి. న్యాయంలో వెళ్ళటం వల్ల నేను మరణిస్తాను అన్నా సరే మనం ఎందులో వెళ్ళాలి? న్యాయంగానే వెళ్ళాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ హృదయం యొక్క మార్గము చక్కగా ఉండాలి. ఆ త్రోవ అనేది చక్కగా ఉండాలి. ఎందుకంటే ఆ హృదయాన్ని స్థిరపరచుకోమంటున్నాడు. హృదయాన్ని స్థిరపరచుకోవటం వల్లే మనం ఆత్మలో వర్ధిల్లుతాం. మరలా చెప్తున్నాను, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆత్మను. మరలా దేవుని యొద్దకు చేరాలంటే ఇదిగో ఈ ఆత్మానుసారంగానే మనం చేస్తాం. శరీరం అనేది మట్టిలోనే కలిసిపోద్ది. మరలా మనం దేవుని యొద్దకు ఆత్మలోనే వెళ్తాం. కాబట్టి నీ ఆత్మను మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాలి. ఇంకొక మాట చూద్దాము. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 9వ వచనము. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులారా చూచిన వాటిని మరువక ఉండునట్లును, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండా ఉండునట్లు నీ మనసును బహుజాగ్రత్తగా కాపాడుకో. ఇదిగో చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. అంటే ఆ కాలంలో ఇజ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, ఇజ్రాయేలు దేశానికి చెప్తున్నాడు. ఎందుకంటే ఇజ్రాయేలు దేశము అనేక అద్భుత కార్యములు చూసింది, అనేక అద్భుత కార్యములు, సూచక క్రియలు చూసింది. యెహోవా దేవుడు ఆ అద్భుత కార్యములన్నీ వాళ్ళ కళ్ళ ముందే చూపించాడు. దేవుడు వాళ్ళ కళ్ళ ముందే చూపించి ఏం చెప్తున్నాడు? ఈ ప్రతి విషయమును మీరు ఏదైతే కళ్ళతో చూశారో అది లోకమంతటికి, మీ పిల్లల తరాలకు అది వాటిని తెలియపరచాలి. కాబట్టి ఈ అద్భుత కార్యములు, ఈ సూచక్రియలని మీ హృదయములో, మీ మనసులో దాచుకోండి, దాన్ని పోనీబాకండి అంటున్నాడు. ఎందుకంటే ప్రతి తరానికి ఆయన అద్భుత కార్యములు చేసుకొని మార్చలేడు. ప్రతి తరానికి దేవుడు అద్భుత కార్యాలు చేయాల్సిన అవసరం ఉందా? లేదు.
అందుకే అంటున్నాడు, చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు. మనం చూడక నమ్మిన వారు మనమే ఎక్కువ ధన్యులు. ఇజ్రాయేలు ప్రజల కంటే మనమే ధన్యులు. వాళ్ళంతా చూశారు, చెవులారా విన్నారు, చూశారు, కళ్ళతో చూశారు. ఆ శిష్యులను ఎలాగ చంపారో కూడా అన్నీ చూశారు, కళ్ళతో అన్నీ చూశారు. కానీ చూడక నమ్మిన మనమంతా ఏమయ్యామంటే ధన్యులం, ధన్యులము. కాబట్టి జరిగినటువంటి విషయాలను నీ మనసులో భద్రం చేసుకో, తరతరాలకు నువ్వు వాటిని తెలియపరచు అంటున్నాడు. ఇంకా ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, మనం కంటి ద్వారా ఏదైతే చూస్తున్నామో అది మన హృదయంలోనికి వెళ్ళిపోతుంది. మన హృదయమును ఆ పాపపు ఏదైతే వెళ్ళిందో అది ఏలుతుందంట దేహంని. అది ఏలుతుంది. నీ అడుగులు దాని ఆలోచన ప్రకారమే నడుస్తున్నాయి. నీ అడుగులు నీ ఆలోచన దాని ప్రకారం వైపు వెళ్ళిపోతుంది. నీ చేతులు నీ అవయవాలు దాని ప్రకారమే వెళ్ళిపోతున్నాయి. అదే మాట రోమిలికి రాసిన పత్రికలో రాశాడు చూడండి. అదే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం నుండి రాశాడు చూడండి. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపడికి, మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. సాధనములు అంటే ఆయుధాలుగా. మీ అవయవములు అంటే ఇప్పుడు ఈ ఈ వచనంలో మనకున్నటువంటి శరీరం అనమాట. ఈ దేహము, చేతులు, కాళ్ళు, ఈ కళ్ళు, ఈ నోరు, ఈ ముక్కు, ఈ చెవులు, ఇవి అవయవాలుగా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఈ శరీరంలో దీన్ని దేనికి వాడద్దు అంటున్నాడు? దుర్నీతికి సాధనముగా పాపమునకు వాడద్దు అంటున్నాడు. కానీ మనము ఈ చేతులతో, ఈ కళ్ళతో, ఈ నోటితో మనం ఏం చేస్తున్నాం? పాపము చేశాము. ఇప్పుడు మనం వీటితో చేయడం వల్ల మన లోపల ఉన్న దేవుని ఆత్మ ఏమవుతుందంటే ఎదగదు. మరలా హృదయపు ఆలోచనలోనే ఉంటుంది. మరలా ఈ పాపపు ఆలోచనలోనే ఉంటుంది. పాపపు తలంపుల్లోనే అది ఉంటుంది. మరలా ఆ పాపం నిన్ను ఏం చేస్తుంది? ఏలనిస్తుంది. ఇప్పుడు హృదయంలోనికి వచ్చిన దానిని నువ్వేం చేయాలంటే కంట్రోల్ చేయాలి. ఇప్పుడు నీకున్నటువంటి ఈ ఆయుధాలు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ ఆయుధాలు, వీటితో నువ్వు పాపము చెయ్యొద్దు అంటున్నాడు. దాన్ని అణచుకో అంటున్నాడు. నీ హృదయంలోకి వచ్చినటువంటి దాన్ని అక్కడే చంపేసే అంటున్నాడు. అక్కడే దాన్ని అణచివేసే అంటున్నాడు. దాన్ని నీ కాళ్ళ కింద వేసి తొక్కేసే అంటున్నాడు. ఎవరు? దేవుడు. ఎందుకంటే ఆయన నిన్ను పరిశుద్ధుడిగా పిలుచుకుంటున్నాడు. కానీ సమస్త కల్మషమును వాటిని తీసే అంటున్నాడు. సమస్త నీ దేహంలో ఉన్నటువంటి ప్రతి అనవసరమైన దానిని దేవుడు ఏమంటున్నాడు? తీసేసేమంటున్నాడు. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకోండి. అంటే అది దేవుడు మనకే అప్పచెప్తున్నాడు. మనల్నే సరి చేసుకోమంటున్నాడు. నేను మృతుడను కాదు, నేను బ్రతుకున్న వాడిని. నేను దేవుని రాజ్యమును సంపాదించుకోవలసినటువంటి వాడిని. నేను ఆ రాజ్యమునకు వారసుని. నేను దేవుని బిడ్డనే. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని చాలు కృపకే మనల్ని పిలుచుకుంటున్నాడు. చూడండి, మీ అవయవములను అంటే మీ చేతులను, కాళ్ళను నీతి విషయమే జరిపించు, దేవుని విషయమే జరిపించు. అంతేగాని పాపమునకు వాటిని జరిపించకుడి. పాపపు వాటి కొరకు నీ దేహమును నువ్వు పని చెప్పబాకు. అవి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుధాలు. ఇది దేవుని పని కొరకు ఇచ్చినటువంటి ఆయుధాలు, దేవుని సేవ కొరకు ఇచ్చినటువంటి ఆయుధాలు. అంటున్నాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను సేవించుడి. చూడండి, ఆరాధనకు వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తాం, కానీ సేవించడం అంటే ఏంటి? అది కూడా ఆరాధనేనా? చూడండి, ఆరాధనకి వెళ్ళి దేవుని ఆదివారం వచ్చి దేవుని ఆరాధించి వెళ్ళిపోతాం. కానీ సేవ ఇంకొకటి. అది సేవించడం అంటే ఇంకా బ్రతకడమే. అందులో సేవ చేస్తూ బ్రతకడం, దేవునికి కావాల్సినవి ఏంటో ఆలోచన కలిగి బ్రతకడమే. ఇప్పుడు మీరు అందరూ చక్కగా ఆరాధించడానికి వచ్చారు, కానీ దేవుడు అప్పచెప్పినటువంటి పనిని చేయవలసినటువంటి వారమై కూడా ఉన్నాము. ఇప్పుడు తెలియని వారికి మనం తెలియపరచాలి దేవుని వాక్యమును. అది సేవించడం. తెలియని వారికి మనం ఏం చేయాలి? తెలియపరచాలి. ఇప్పుడు నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నీ దేవుని నువ్వు ఆరాధించాలి, సేవించాలి. ఇప్పుడు నువ్వు ఆత్మలో వర్ధిల్లకుండా, ఆత్మ విషయంలో నువ్వు బలపరచబడకుండా శరీరంతోనే నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు. మరి నీ పూర్ణ హృదయం లేదు, పూర్ణ దేహం ఏమీ లేదు, కేవలం శరీరం. పుష్టిగా ఉన్నటువంటి శరీరంతోనే మందిరానికి వచ్చి దేవుని చూస్తున్నాం మనం.
మందిరానికి వచ్చి నేను మందిరంలో ఉన్నాను, దేవుని ఈ ఈ సంఘంలో ఉన్నాను అనుకుంటున్నావు, సంఘంలో ఉండను అనుకుంటున్నావు. కానీ చూడండి, ఎట్లాగా ఉంటుంది మనం ఆలోచన చేయాలి. ఎట్లాగుంటున్నాం ఆలోచన చేయండి. కాబట్టి మనం ఆత్మలో వర్ధిల్లాలి అంటే నీ హృదయాన్ని నువ్వేం చేసుకోవాలి? జాగ్రత్త పరుచుకోవాలి. కాపాడుకోండి అంటున్నాడు కదా. అంటున్నాడా? నా కుమారుడా, నా ఉపదేశమును ఆలకించుము, నా ఉపదేశమును మరువకుము, నా మాటలు మరువబాకు, నీ హృదయమును నువ్వు కాపాడుకో. అది మోసకరమైనది, అది వ్యాధి గలది. అది గనక బలంగా నిర్ణయించుకుంటే నువ్వు దాని వెనకాల పరిగెడతావు, తద్వారా నువ్వు పాపంలోనికి వెళ్ళి మరణించేస్తావు. చూడండి, ఆయన చెప్తున్నాడు, దేహమును ఆత్మను రెండింటిని చంపువానికి నువ్వు భయపడాలి. దేహమును చంపేవాడు ఆడికి భయపడాల్సిన అవసరం లేదు, అపవాది దుష్టుడు. కానీ దేహమును ఆత్మను రెండింటిని చంపువానికి మనం భయపడాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూడండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారినై. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా ఎలాగ బ్రతకాలంటున్నాడు? వాక్య ప్రకారం బ్రతకాలి, వాక్య ప్రకారం జీవించాలి. ఇప్పుడు ఆత్మలో వర్ధిల్లాలి అంటే ఏమంటున్నాడు? ఎలా బ్రతకాలి? వాక్య అంటే దేవుని నోట నుండి వచ్చి మాట ప్రకారం మనం బ్రతకాలి. అదే మనల్ని ఏలాలి. ఆయన మాటే మనల్ని ఏలాలి, ఆయన మాటే మనల్ని శాసించాలి, ఆయన మాట చొప్పుననే మనం నడవాలి. కానీ మన సొంత ఆలోచన, మన సొంత హృదయం చొప్పున మనం నడుస్తున్నాం కాబట్టి మనలో ఏమవుతుంది? బలం లేదు, ఆత్మీయ బలం లేదు, ఆత్మీయ ఎదుగుదల లేదు. ఆత్మీయంగా ఎదగకుండానే అనేక కోరికలు మనం కోరుతున్నాం కనుక ఆత్మలో ఎదగకుండా నువ్వు కోరిన కోరికలు ఏమీ నెరవేరట్లేదు కనుక నువ్వు దేవునిలోని అసలు ఉండడంలా, అసలు దేవుడే లేడు అన్న నిర్ణయానికి నువ్వు వచ్చేసావు. దేవుడు ఏమి చేయట్లేదు అన్న నిర్ణయానికి వచ్చేసావు. అందుకే నువ్వేమనుకున్నావు? తినుము త్రాగుము సుఖించుమని చెప్పి ఈ లోకంలో కష్టపడిపోతున్నావు. దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. మరలా నువ్వు మార్చుకో, సరి చేసుకో. నీలో ఉన్న ప్రతి పాపమును విడిచిపెట్టే అవకాశం దేవుడు ఈరోజే ఇస్తున్నాడు మీకు. ఎవరైతే ఆత్మలో నిజంగా దేవుడు ఉన్నాడని నమ్మి, దేవునిలో బలపరచబడాలని నమ్మి, ఆయన రాజ్యంలో ఉండాలని ఎవరైతే నిశ్చయించుకుంటున్నారో వారికి దేవుడు మరొక అవకాశం, నినివే పట్టణానికి ఎలాగ అవకాశం ఇస్తున్నాడో మీ అందరికీ దేవుడు అదే అవకాశం ఇస్తున్నాడు. మీ హృదయాలు మరలా సరిచేసుకొని మీ పాపపు రోత జీవితాన్ని విడిచిపెట్టి క్షమాపణ పొందుకొని శుభ్రముగా ఉండమంటున్నాడు. అదే దేవుడు మరలా మనకిస్తున్నటువంటి అవకాశము. ఇంకొక పేతురు రాసిన పత్రికలో ఇంకొక మాట రాయబడి ఉంది చూడండి. 1 పేతురు 3:15. నిర్మలమైన మనస్సాక్షి గలవారే నీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును, ఎంత చక్కగా ఉంది చూడండి, మీ హృదయములను క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠ అంటే ఏంటి? స్థిరపరచుకుంటాం. క్రీస్తుని ప్రతిష్ఠించుకోమంటే క్రీస్తు ప్రభువారి చెప్పినటువంటి సువార్తను, ఆయన వాక్యమును, ఆయన మాటలను వాటన్నిటిని మనం ఏం చేసుకోవాలి? హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ఇప్పుడు హృదయంలో ఏముంది? క్రీస్తు ప్రభువారి సువార్త ఉంది. క్రీస్తు ప్రభువారి సువార్త హృదయంలో ఉంది కాబట్టి మన ఆత్మను ఏది ఏలుతుంది? దేవుని వాక్యమే వేలుతుంది, క్రీస్తు ప్రభువారి సువార్తే వేలుతుంది, దేవుని మాటలే ఏలుతాయి. అందుకే అంటున్నాడు నీ హృదయంలో క్రీస్తుని ప్రతిష్ఠించుకోవాలి. ఇప్పుడు మన అందరం ఎవరిని ప్రతిష్ఠించుకోవాలంటే క్రీస్తు ప్రభువారి సువార్తను, ఆయన మాటలను మనం హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడే హృదయంలో ఉండటం చేత మనం ఆత్మలో ఏమవుతున్నాం? వర్ధిల్లుతున్నాం. కాబట్టి ఆత్మలో వర్ధిల్లాలి అంటే నీ హృదయమును నీవు ఎప్పుడు సరిచేసుకోవాలి. మరలా చెప్తున్నాడు, హృదయము మోసకరమైనదంట, హృదయమును కాపాడుకోవాలంట, హృదయానుసారంగా ఇష్టానుసారంగా జీవించద్దు అంటున్నాడు.
ఆత్మలో వర్ధిల్లే విషయాలని నువ్వు కాపాడుకో చెప్తున్నాడు దేవుడు. అవకాశం ఇస్తున్నాడు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఏమన్నా పాపపు ఆలోచనలు ఈరోజు నాలో నేను ఉంటే నేను శుభ్రం చేసుకుంటున్నాను. నేను నూతన సంవత్సరం రోజు నుంచి ప్రారంభిస్తానంటారు కొంతమంది. నూతన సంవత్సరం ఈ రోజు నూతన సంవత్సరం, ఇన్ని సంవత్సరాలు నేను గడిపేశాను ఈ నూతన సంవత్సరం అని ఆయనకి లేదు. ఈ మనకుంది నూతన సంవత్సరం నుంచి ఇది చేస్తానని. ఆయనకి ఆ రోజులు ఆ తారీఖులు ఏం లేదు. నూతన సంవత్సరం కంటే ఒక రోజు ముందే వెళ్ళిపోతావేమో నువ్వు. నూతన సంవత్సరం నేను నూతన సంవత్సరాన్న మారు మనసు పొందుతాను, బాప్తీసం తీసుకుంటాను, పాపాలన్నీ విడిచిపెట్టేస్తాను, ఆయన చెప్పినట్టే బతుకుతాను అని నువ్వు అనుకుంటావు. కానీ ముందు రోజు ఏమైంది? అయిపోయావు. దేవుడు నీ ప్రాణం తీసుకుని వెళ్ళిపోయాడు. అవకాశం ఉందా నీకు? చాలామంది ఇదే అపోహ. ఉందలే, అవకాశం ఉందలే అనుకుంటాడు. అవకాశం లేదు. నీ ఇంట్లో కూర్చుని ఎంతకాలం ఇంట్లో కూర్చుంటావు? అవకాశం లేదు. ఎంతకాలం నువ్వు అపనమ్మకంతో ఉంటావు? ఎంతకాలం దేవుడు లేడని కూర్చుంటావు? ఎంతకాలం నీ హృదయ తలంపులతో మోసకరమైనటువంటి ఆలోచనలతో ఎంతకాలం నువ్వు ఇంట్లో ఉంటావు? ఎంతకాలం నువ్వు అలాగే ఉంటావు? రావాలి కదా బయటికి, మందిరానికి రావాలి కదా, దేవుణ్ణి ఆరాధించాలి కదా, దేవుని నామం గణపరచాలి కదా. కనురెప్పపాటును మారిపోతావా? మారలేవు. అందరూ పరలోక రాజ్యానికి వెళ్తా ఉంటే నన్ను కూడా తీసుకెళ్ళి నేను వస్తానంటావా? నీకున్న సమయంలోనే నువ్వు మారాలి. నీ పాపమును విడిచిపెట్టాలి. అర్థమైందా? పాపమును విడిచిపెట్టాలి. అది అన్నిటికంటే భయంకరమైనది. నువ్వు మరణిస్తున్నావంటే దానికి కారణము నీ పాపమే. నీ పాపపు ఆలోచనలు నీ దేహంలో, నీ హృదయంలో ఉన్నవి. ఈరోజు ఎవరైతే దేవుడు నాతో మాట్లాడాడు అనుకుంటున్నాడో మీరందరూ మీ పాపాలను విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఆత్మను నువ్వు ఆర్పేస్తున్నావు. దాన్ని వాక్యానుసారంగా వెలగనివ్వండి. హృదయంలో దేవుని వెలుగును వెలిగించండి. ఆ వెలుగు నీలో ఉండాలి. ఆ వెలుగు నీలో ఉంటేనే నువ్వు జీవంలోనే ఉంటావు. జీవంలో ఉన్నావంటే దానికి అర్థం దేవుని రాజ్యంలో నీవు ఉంటావు. మత్తయి సువార్త 22:37. అందుకైన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదినైన ఆజ్ఞ. చూడండి, అసలు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటున్నాడు. మొదటి ఆజ్ఞ మంచిదే, కానీ అంతకంటే ముఖ్యంగా దేవుణ్ణి ఆరాధించే విషయంలో లోపం ఉంది. దేవుని ఆరాధించి అంటే మొదటికే లోపం ఉంది. అంటే మొదటికే నువ్వు మోసం చేసావంటే అసలు నువ్వు క్రైస్తవుడివే కాదు. ఇంకా దేవుణ్ణి ఆరాధించేదే మొదటిది, ప్రాముఖ్యమైనది. ఇంకా ఏమంటున్నాడు? ముఖ్యమైనది అంటున్నాడు. ఈరోజు పేరున చెప్తున్నాడు. ప్రతి ఒక్కరికి పేరున చెప్తున్నాడు. నన్ను ఆరాధించే విషయంలో ముఖ్యమైనది నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో నీ దేవుణ్ణి ఆరాధించాలి. పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించాలి. అదే ముఖ్యమైనది, అదే మొదటిది అంటున్నాడు. కానీ మనం దాంట్లోనే వెనకబడ్డాము. ఈరోజు మనలో ఎంతమంది ఉన్నారు? చాలామంది. పోయిన వారం కూడా చెప్పుకున్నాం. ఆత్మలో దేవుని ఆరాధించడానికి వెళ్ళరు. దేవునిలో ఏదో మందిరానికి వెళ్ళాలి కాబట్టి, ఆదివారం ఏదో ఉండాలి కాబట్టి వెళ్తున్నామన్నట్టు వెళ్తూ ఉంటారు. త్వరగా వెళ్ళిపోతూ ఉంటారు. హడావుడిగా వస్తారు, మందిరాలకు వస్తారు, హడావుడిగా మరలా వెళ్ళిపోతారు. దేవుని సన్నిధిలో ఉంటే, ఆయన వాక్యం వింటే, ఆయన పాటలు పాడితేనంట దేవుడు మేలు ఇస్తాడంట అన్న ఆలోచనే లేదు. నీ హృదయమును నువ్వు జాగ్రత్త పరుచుకోకపోతే నువ్వు ఆత్మలో ఎప్పుడు కూడా మనము ఎదగలేము. ఆత్మలో ఎదగలేము అంటే దేహము ఆత్మము రెండు మరణానికే వెళ్ళిపోతాయి. దేహము ఆత్మ రెండు మరణానికే వెళ్ళిపోతాయి. ఈ ప్రపంచం మొత్తానికి, ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏదైనా ఉందా, చెప్పిన మాట ఏదైనా ఉందంటే అది ఇదే. నీ ఆత్మను గురించి దేవుడు జాగ్రత్త పడుతున్నాడు. నీ ఆత్మ గురించి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. నీ ఆత్మ దేవునికి కావాల్సి ఉన్నది. కాబట్టి మీ హృదయమును పరిశీలించుకోండి.
మీ ప్రవర్తనను మార్చుకోండి, ఆత్మలో వర్ధిల్లాలి. కాబట్టి దేవుడు కావాల్సిన దేవునికి చేయాలి. కాబట్టి వాక్యం మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు చెప్పుకుంటూ ముగించుకున్నాను.